తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో వారు రిలీజ్ అయ్యారు. విడుదలైన ఖైదీల్లో 85 మంది పురుషులు, 6 మహిళలు ఉన్నారు. రిలీజ్ అయిన వారు మరోసారి నేరాలు చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సూచించారు. జైల్లో నేర్చుకున్న నైపుణ్యాలు వారి జీవనోపాధికి సహకరిస్తాయంటున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. దినోత్సవం సందర్భంగా సుమారుగా 91 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. 91 మంది ఇవాళ రిలీజ్ అయ్యారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉన్నారు. మేడం చెప్పండి మేడం, గత సంవత్సరం సరిగ్గా ఇదే క్షణంలో 200 మందిగా విడుదలయ్యారు. ఇవాళ 91 మంది ఏం చెప్తారు? ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్లో రూల్స్ ప్రకారం వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం చేస్తున్నాము. సో ఈరోజు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా ప్రభుత్వం నిష్పత్తి చేసింది దట్ వీళ్ళకు ప్రీమేచర్ రిలీజ్ అవుతుందని. మేము వీఆర్ వెరీ ఇండెటెడ్ టు గవర్నర్ గారు అండ్ ఆనరబుల్ సీఎం గారు. ఈ ఆర్డర్ రోజు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. సో వీళ్ళు 91 మెంబర్స్లో 85 మేల్స్ అండ్ 6 మెంబర్స్ ఫీమేల్స్. సో 85 మెంబర్స్లో 38 మెంబర్స్కి మేము ఇమీడియట్లీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను మా ఫ్యూయల్ అవుట్లెట్స్లో. సో దాని గురించి ఫ్యూయల్ అవుట్లెట్స్ పెట్టాము. యాక్చువల్లీ రిలీజ్డ్ ప్రిజనర్స్కి ఒక డిగ్నిఫైడ్ లైఫ్, ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు మంచి వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, వాళ్ళకు స్ట్రాంగ్ చేయడానికి కొంతమందికి టెండెన్సీస్ ఉంటాయి, యాంగర్ టెండెన్సీస్, వైలెంట్ టెండెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు స్ట్రాంగ్ చేసాము. కొంతమందికి ఎడ్యుకేషన్తో కూడా బాగా ఇష్టం ఉంటే వాళ్ళు కూడా లిటరసీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు అందరికీ నేర్పించాము. సో క్షమాభిక్ష పొందడానికి ఖైదీకి ఉండాల్సినటువంటి అర్హత ఏంటి మేడం? అది చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి. జియోలో ఉంది, మనకు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, దాని ప్రకారం వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఇక్కడ కూడా గుడ్ బిహేవియర్ ఉండాలి. ఒక్క పనిష్మెంట్ కూడా ఉంటే దే విల్ నాట్ బి ఎలిజిబుల్. బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఖైదీల మీద ఎలాంటి నిఘా ఉంటుంది? ఖైదీలు ఎలాంటి నిబంధనలు కలిగి ఉండాలి? అంటే వాళ్ళు ఇప్పుడు 15 days లోపల కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళు అటెండెన్స్ ఇవ్వాలి. ప్లస్ ఎవ్రీ 3 months డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు అటెండెన్స్ ఇవ్వాలి. సో కంటిన్యూస్లీ అది సర్వేలెన్స్ ఒకటి ఉంటుంది. ఖైదీలకు జైళ్లలో ఎలాంటి నైపుణ్యాలు నేర్పిస్తారు? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా దోహదపడతాయి? మేము చాలా నేర్పిస్తున్నాము. యాక్చువల్లీ వీవింగ్ నేర్పిస్తున్నాము, కార్పెంట్రీ, స్టీల్ ఫర్నిచర్, అగ్రికల్చర్, హనీ ఫార్మింగ్ చేస్తున్నాము, మొత్తం పోల్ట్రీ, దెన్ క్యాటిల్ రియరింగ్ అన్నీ నేర్పిస్తున్నాము. సో బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి అగ్రికల్చర్ కావాలి వాళ్ళు అది యూజ్ చేస్తారు. ఇంకా ఇవి అని వొకేషనల్ స్కిల్స్ ప్లస్ ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ ఇవి అని కూడా నేర్పిస్తున్నాము. సో వాళ్ళకి ఏ అవసరం ఉంది తప్పకుండా సంథింగ్ అది అదర్ వొకేషనల్ స్కిల్స్ ఇక్కడే నేర్చుకున్న వొకేషనల్ స్కిల్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు గత ఏడాది కూడా మీ చేతుల మీద కొంతమంది క్షమాభిక్ష ప్రసాదించారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఎవరైనా మరి జైలుకి వచ్చారా? ఇప్పటి వరకు రాలేదు. ఇది మొత్తానికి సుమారుగా 91 మందికి ఇప్పటికే ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. సో ఈ 91 మంది కూడా విడుదలవుతూ ఉన్నారు. ఇందులో 38 మంది వరకు కూడా ప్రభుత్వం అంటే జైలు శాఖ ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడంతో వారికి ఇక్కడికిక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్లను జైలు శాఖ డీజీ ఇవ్వడం జరిగింది. మరొక వైపు మరికొంతమంది వివిధ నైపుణ్యాలతో వారు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం కల్పించాలని కోరడంతో జైలు శాఖ ఆ దిశగా కూడా వారికి సహకారం అందించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు విడుదలైనటువంటి సుమారుగా 91 మందిలో 86 మంది పురుష ఖైదీలు ఉన్నారు. ఇందులో కొంతమందికి స్వయం ఉపాధికి సంబంధించిన అంశాల్లో భాగంగా వారికి సహాయం చేయడం జరిగింది. మరోవైపు 6 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. సో వీరికి కూడాను కుట్టు మిషన్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించడంతో ఇవాళ 4 తాము కుట్టు మిషన్ ద్వారా ఉపాధి పొందుతామంటూ చెప్పడంతో వారికి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి విడుదలైనటువంటి ఖైదీల మీద నిఘా కొనసాగుతుంది. వారు ప్రతి 15 రోజులకు ఒకసారి స్థానికంగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు సంతకాలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మరోసారి జైలుకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించలేదు. వారి జైలు జీవితం వారి జీవితం అంతా కూడా ఇక జైలులో మగ్గిపోవాల్సింది అంటూ సౌమ్య మిశ్రా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా 2వ ఏడాది కూడా ఖైదీలు విడుదలయ్యారు. ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇకపై ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు విడుదలయ్యేందుకు ప్రత్యేక అవకాశం ఉంటుందంటూ సౌమ్య మిశ్రా జైలు శాఖ డీజీ చెప్తూ ఉన్నారు.